హాయ్ అండి. నేను ఇవాళ అర్జెంట్‌గా ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పేసి నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి. మా ఇంటికి ముగ్గురొచ్చారండి. ముగ్గురు, ఒకాయన పూజారియో, ఆచార్యో మరి నాకాయనైతే తెలీదు. ఏంటి ఫస్ట్ అన్నదానం చేస్తున్నాము అని మనీ కోసం అనేసి వచ్చారు టెంపుల్‌లో అన్నదానం అని. సరే అని చెప్పేసి మా మమ్మీ ఎంతో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరొక్కళ్ళే ఉన్నారండి ఇంట్లో అని అడిగారు. అయితే నేను అవునండి. నేను మా పాప ఉన్నామని చెప్పేసి అమ్మ చెప్పింది. పాప పేరు చెప్పండి అని అన్నాడు. అంటే మా అమ్మ నన్నేం చెప్పిందన్నమాట. చెప్తే మీ పాపకి పెళ్ళయింది కదా అన్నాడు. ఇంకా మా అమ్మకి అవును అయింది. ఇంకా ఆయన నేమ్ తోటి ఆహ్, నా ఫేస్ చూడాలని చెప్పేసి కొంచెం అప్పుడే నేను సడన్‌గా వచ్చాను. వస్తే నాకు జాబ్ రావాలి అని నేను చాలా ఆలోచిస్తున్నా అని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదేదో చెప్పేసి తను అంటే మనకెలా అనిపిస్తదంటే ఆయన చెప్పేది జనరల్‌గానే వాళ్ళు జనరల్‌గానే చెప్తారు గానీ మనకది అవును కదా! నిజమే కదా! అనిపిస్తదనమాట. అట్లా అతను ఒక 2, 3 చెప్పగానే మా అమ్మ అవునండి ఇట్లా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది. మా అమ్మ గూడా అవును, అవును అని అనడం స్టార్ట్ చేసింది. ఏం చేసాము బయటున్న అతన్ని సరే అని చెప్పేసి బయటంతా నుంచొని మాట్లాడుతూనే లోపలికొచ్చి కూర్చోబెట్టాము. కూర్చోబెడితే ఆయన ఇంక నా మొఖం చూసి "నువ్వు చాలా ఆలోచిస్తున్నావమ్మా, నీకిన్ని బాధలున్నాయమ్మా, నువ్వెక్కడో నిమ్మకాయని తొక్కేసావమ్మా. అది నీకు ఎప్పటికి అలానే ఉంటుంది. నువ్వు దానికి ఏమంటారు పరిష్కారం అనేది చూసుకోవాలి. నువ్వు చూసుకుంటానంటే నేను చెప్తాను. నీకంతా మంచి జరుగుతది" అని చెప్పేసి సరే అని చెప్పేసి మేము చెప్పండి అని చెప్పాము. "నువ్వు నాసిక్ వెళ్ళాలమ్మా. షిరిడి అవతల నాసిక్ ఉంటది. అక్కడ 9 లోహాలతోటి తయారు చేసినటువంటి సాయిబాబాది డాలర్ ఉంటది. దానికి నువ్వు పాలతోటి అభిషేకం చేసి దాన్ని పూజ గదిలో పెట్టి మళ్ళీ నువ్వు నీ పాప ఇద్దరు కూడా లక్ష్మీదేవి డాలర్ అండ్ సాయిబాబా డాలర్ ఉండవి. అవి నీ మెల్లో కట్టుకోవాలి. నీ పాప మెల్లో కట్టాలి. అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నమ్మి చేసుకోవాలి" అని చెప్పేసి అన్నారు. ఆ డాలర్స్ ఎలా ఉంటాయంటే అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న సాయిబాబాని ఇగో నాకు ఒక ప్లేట్లో ఇట్లా పసుపేసి తీసుకురమ్మని చెప్పారు. తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇక్కడ ఇట్లా ఆ డాలర్స్ 3 అని చెప్పాడు కదా! ఆ 3 ఇక్కడ వేశాడు. వేసి ఏదో 2 మంత్రాలు చదివాడు. చదివి మనస్ఫూర్తిగా నమ్మమ్మ, మొక్కుకోమ్మ, వాటిని పట్టుకోమ్మ అన్నాడు. నమ్మాను, మొక్కుకున్నాను. అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత ఇంకో నాకు ఈ థ్రెడ్ ఇచ్చాడండి. ఈ థ్రెడ్ నార్మల్‌గా నా చేతిలో పెట్టి 3 పార్ట్స్ చేసి ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క కోరిక కోరుకొని మా అమ్మ చేతిలో పెట్టమన్నాడు. నేను అట్లనే ఈ థ్రెడ్ అనో కాదో నాకు తెలీదు. 3 పార్ట్స్ చేశాను. మా అమ్మ చేతిలో ఒక్కొక్క కోరిక కోరుకుంటూ మా అమ్మ చేతిలో వేశాను. వేస్తున్న క్రమంలో ఒక కోరిక దగ్గర ఆ థ్రెడ్ కింద పడింది. అమ్మ అపశకునం అని చెప్పేసి చంపలేసుకోమన్నాడు. వేసుకున్నాను. మళ్ళీ మంచిగా కోరుకొని పెట్టమన్నాడు. పెట్టాను. పెట్టిన తర్వాత ఏమైంది, మా అమ్మ చేతిలో నుంచి థ్రెడ్ అతని చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ ఇట్లా 2 మంత్రాలు చదివి ఈ ప్లేట్లో వేశాడు థ్రెడ్ని. వేసి అమ్మ నువ్వు నమ్ముతున్నావా లేదా, నీ కోరికలు నెరవేరుతాయి. ఈ సంక్రాంతిలోపు నీ కోరికలు నెరవేరుతాయి అమ్మ. నువ్వు నాసిక్ వరకు వెళ్ళలేను అంటే ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఇవి నువ్వు తీసుకొని నాకు ఎంతో కొంత ఇవ్వమ్మా. నాసిక్లో అయితే పూజ చేసినందుకు వీటికి నీకు 6,300 అవుతుంది. నువ్వు నాకు అంత ఇవ్వనవసరం లేదు. నువ్వు నా చెల్లి లాంటి దాన్ని అనుకుని నేను 5,000 అయితే వదిలేస్తున్నాను. ఒక 1,000 ఇవ్వమ్మా. నీకు నేను పూజ చేసి అన్నీ చేసి నీ చేతికి నేను కంకణం కట్టి ఇవి ఇస్తాను ఏదో అన్నాడు. నేను అన్నాను మేము కుదరదండి, మా ఇంట్లో మా డాడీతో డిస్కస్ చేయకుండా మేమేమి ఇట్లాంటివి తీసుకోము అని చెప్పాను. చెప్తే నువ్వు మనస్ఫూర్తిగా నమ్మట్లేదమ్మా, నీ కోరికలు నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి ఆ థ్రెడ్ నేను ఓపెన్ చేయి. ఆ థ్రెడ్ ఓపెన్ చేస్తే నీ కోరిక నెరవేరనిది అయితే ఆ థ్రెడ్ పీసెస్గానే ఉంటుంది, నెరవేరేదైతే థ్రెడ్ ఒకటి అవుతుంది అన్నాడు. నేను షాక్ అయినా. అదేంటి థ్రెడ్ నా చేతులతో నేనైతే కట్ చేసి అదైతే నిజము. అమ్మ ఇట్లా చుట్టమన్నారు, అమ్మ చుట్టింది. అతని చేతిలోకి ఇచ్చిన తర్వాత అది ఎట్లా చేంజ్ అయింది అనేది నాకు తెలియదు. నేను ఆ థ్రెడ్ ఓపెన్ చేస్తే ఒకటైపోయింది థ్రెడ్. ఇది నా చేతికి కట్టాడు ఆయన. కట్టి ఇది ఎక్కడ పడిపోతే అక్కడ వదిలేయమ్మా, అది తెగిపోతే వదిలేసాయని చెప్పాడు. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత 1,000 ఇవ్వమన్నాడు కదా, మేమైతే 1,000 ఇవ్వలేమండి, మీరు ఇప్పుడు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్కి నాకు బట్టలు పెట్టండి, ఇంకా మనీ వద్దేమొద్దు బట్టలు పెట్టండి అన్నాడు. అయితే నేను అన్నాను నిజంగా నా కోరికలు నెరవేరితే చెల్లెమ్మ అని మీరు అన్నారు కదా, నేను ప్రతి సంవత్సరం మీరు ఎక్కడున్నా నేను అక్కడికే వచ్చి రాఖీ కడతాను, బట్టలు పెట్టుకుంటాను. అండ్ నేను ఇప్పటివరకు నా సొంత తమ్ముడికి తప్ప ఎవరికి రాఖీ కట్టలేదు. మిమ్మల్ని నా సొంత అన్నగా భావించి ప్రతి సంవత్సరం మీకు రాఖీ కడతాను నేను, నిజంగా నెరవేరితే. కానీ ఇప్పుడు మాత్రం 1,000 ఇవ్వనని చెప్పాను. సో పోనీ నీ దగ్గర 1,000 లేవంటే 500 ఇవ్వమన్నాడు. 500 కాదు, రూపాయి కూడా మా దగ్గర లేదు, మేము ఏదైనా మా డాడీతో డిస్కస్ చేయాలి అని చెప్తే సరే నా ఫోన్ నెంబర్ తీసుకో అని చెప్పేసి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాడు. మీకు నెంబర్ కావాలంటే నేను చెప్తాను, నెంబర్ అయితే ఉంది అయింది, నెంబర్ ఎవరికైనా కావాలంటే ఇస్తాను. ఇదంతా నిజమా అబద్ధమా నాకైతే తెలియదు. నెంబర్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా కావాలంటే చెప్పమ్మా అని చెప్పేసి ఇంకా మేము ఆయన ఎంత అడిగినా మేము మనీ ఇచ్చే సిచ్యువేషన్ లేదు, ఇవ్వము అంటే మాకు అప్పటికే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈయనక లోపలికి వచ్చినాడు, బయట ఇద్దరు ఉన్నారు, వాళ్ళేమో ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో సామాన్లు మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ ఇంట్లో మా సార్ ఉంటారు మగవాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే మనకి ఏ టైం అవైలబుల్ ఉంటుంది వీళ్ళ ఇంట్లోకి రావడానికి అన్న థాట్తో మరి ఏంటో నాకైతే తెలీదు. ఆయన నిజంగా బాబా అదేమంటారు దేవుడు మహిమలు ఉన్న వ్యక్తి అంటే నాది క్షమించు తండ్రి అనుకుంటా. అంటే ఆయన ఊరికి నువ్వు నమ్మట్లేదు, నా ఒంటి మీదకి దేవత వస్తుంది, నాకు అమ్మవారు చెప్తుంది నీ గురించి, నీకు చాలా ఏమంటారు నీకు అది నిమ్మకాయ తొక్కు పట్టింది
ఏదో అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మా అమ్మ ఇంకా అమ్మ నా కూతురికి ఏదో అయిపోతుంది అన్నట్టు మా అమ్మ ఫీల్ అయిపోతుంది. నేనైతే లైట్ తీసుకున్నా. ఆయన అంటున్నాడు నువ్వు నమ్మట్లేదు అంటున్నాడు. అంటే మనల్ని బలవంతంగా నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు. అంటే మన మొహమాటానికి వెళ్ళి కొన్నిసార్లు నమ్మను అనకుండా నమ్ముతున్నాలో చెప్పండి అని మనం మొహమాట పడుతూ ఉంటాం కదా, దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇలా జరిగింది. ఇంకా మేము ఏమి ఇవ్వకపోయేసరికి ఇక మూసుకొని నాకైతే ఈ చిన్న థ్రెడ్ కట్టేసి ఇదొక అమ్మవారి ఫోటో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మా ఎదురింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారంట. అంటే అక్కడ వాళ్ళ హస్బెండ్ లేరనమాట. అంటే హస్బెండ్ బయటకు వెళ్ళారు. ఎవరు లేని టైం చూసి ఆ అమ్మాయిని మెయిల్ చేయడం కోసం మీకు ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. అమ్మాయి కూడా ఏం నమ్మలేదులేండి. భయం ఎక్కువ. మా హస్బెండ్ వచ్చాక చూడండి ఇవన్నీ నాకు తెలియదు అని చెప్పేసి అమ్మాయి కూడా పెద్ద ఇవ్వలేదు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంచెం మోసం చేయడానికి. ఏమో సంక్రాంతి వరకు అది నిజం అవుతుంది అని ఆయన అన్నాడు కదా నా కోరికలు. అయితే చూద్దాం. సరే అండి, ఫోన్ నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాను. బాయ్.